లడ్డు గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఏమేం మార్పులు గమనించారు గతంలోకి ఇప్పటికి? ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది లడ్డు, తినేదానికి కొంచెం టేస్ట్ గా ఉంది, బాగుంది. అది ఎట్ట ఉంది తెలియదు, అప్పుడు టేస్ట్ నార్మల్ గా ఉంది, బట్ ఇప్పుడు టేస్ట్ చేసేప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలుస్తాయి. తెలుస్తుంది. కొంచెం డ్రైగా ఉంది లడ్డు, అన్ని బాగానే ఉంది. ఇప్పుడే తినేసి వచ్చినాం అన్న ప్రసాదం, సాంబార్ తినేసి వచ్చినాం, అన్ని బాగుంది. ఇప్పుడు ఓవరాల్ గా ఓకేదా, ఏం ప్రాబ్లం లేదు. బాగా మెయింటైన్ చేశారు, బాత్రూమ్ అంది క్లీన్ గా ఉంది, అన్ని బాగుంది, కరెక్ట్ గా. 2 days గా ఇక్కడ ఉన్నాను, ఇదివరకు ఏం ప్రాబ్లమ్స్ ఇది అవ్వలేదు, అన్ని ఓకేగా ఉంది. సార్ ఇప్పుడు లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది కదా, ఇప్పుడు లడ్డూలో ఏమైనా తేడాలు మీరు గమనించారా? గతంలో మేము ఇక్కడ సేవకు వచ్చినా లేకపోతే మామూలుగా వచ్చినా కూడా స్మెల్ కూడా వచ్చేది కాదు, దగ్గరికి వచ్చినా సరే కానీ ఇప్పుడు సేవా సత్రం కాడికి కాదు పైకి కూడా చాలా కమ్మటి వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ముందు మీద కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేశారు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లే కాదు, ఉద్యోగస్తులే కాదు, మొత్తం అందరూ కూడా ఒక సిండికేట్ గా అస్తమస్తంగా కాకోకుండా ఒక హిందూ దేవాలయం ప్రపంచం మీదే మన హిందూ దేవాలయం అంటే ఒక తిరుమల అనే దాన్ని మరిసిపోయి ఎవరి కాళ్ళే నిమ్మగా నేరెత్తినట్టు గత ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయాలతో ఎవరు కూడా తెలిసినా సరే దీన్ని ఖండిస్తాం అనేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు దీని మీద ఉన్న లోపాలని పసికట్టి ప్రతిదీ లాగుతుంటోటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాఫే కాదు డిపార్ట్మెంట్లే కాదు ఒళ్ళు అందరూ దగ్గర పెట్టుకుని ప్రతి దానికాడ కూడా కన్స్ట్రక్షన్ తోటి పనిచేసి సేవకులకి కాదు అన్నదానం కాడే కాదు ప్రతి దానికాడ కూడా ముందస్తుగా ప్రతి పని కూడా అలర్ట్ గా ఉండి చేస్తున్నట్టు కనపడుతుందండి. ప్రతిది కూడా ఈ యొక్క కనపడే మార్పుని ఈ 5 సంవత్సరాలే కాదు ఈ యొక్క ధర్మం ఉన్నంత కాలం కూడా ఇది ఈ యొక్క దేవస్థానం మీద ఉండే ఉద్యోగస్తులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఖండించి ధర్మాని కోసం ఓడారాలని కూడా కోరుకుంటూ ఇప్పుడైతే మనకి ప్రెసెంట్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడు లడ్డు ఎలా ఉందండి? మొత్తానికి ఒక రుచి కావచ్చు, సైజు కావచ్చు, ఒక తేడాలో క్వాలిటీ కొంచెం పెరిగింది, బాగుంది. లడ్డూలో గతంలోకి ఇప్పుడు మీరు మార్పులు గమనించారు? అసలు ఏమైనా ఉన్నాయి మార్పులు? అంటే మార్పులు అంటే టేస్ట్ ఉంది, బాగుంటుంది. అది వరకు ఖరాబ్ అయిపోయింది లడ్డు, ప్రస్తుతం కదా ఇప్పుడు బాగుంటుంది టేస్ట్. మొత్తానికి రుచులు అయితే మార్పులు వచ్చినాయి, మార్పులు వచ్చినాయి. మరి అంతేకాకుండా ఇక్కడ శ్రీవారి భక్తులకు అందించే సదుపాయాలన్నీ కూడా మెరుగుపడ్డాయి. ఇప్పుడు ఏమన్నా మెరుగుపడ్డాయి స్వామి. మధ్యాహ్న క్యూ లైన్ లో కానీ భక్తులకు ఇచ్చే ఫుడ్ పాలు బాగా పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ సదుపాయాల గురించి ఒక శ్రీవారి భక్తులుగా మీరేం చెప్తారు? అన్ని బాగున్నాయి, మొత్తం మీద బాగున్నాయి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ బెంగళూరు. దర్శనం అయిందా? స్వామివారి దర్శనం బాగా అయింది. ఓకే, ఎలా ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? అంతా బాగుంది. ఓకే, లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? యా, ఇట్స్ వెరీ నైస్ కంపేర్డ్ టు ప్రీవియస్. ఈ ఇయర్ బాగా ఉంది. ఓకే, యా, టేస్ట్ అంతా డిఫరెంట్. వి కెన్ సీ ద డిఫరెంట్ బై టేస్టింగ్ ద లడ్డూస్ అండ్ ఆల్. We have tasted it and it's very nice compared to previous. Okay. Yeah, that sugar candies and all it is less and the quantity and the quality of laddu is very good. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? లడ్డు బాగానే ఉంది, అంటే చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ మొత్తం సదుపాయాలు బాగానే ఉన్నాయి తిరుమలలో? అంతా బాగానే ఉంది, ఎటువంటి లోపల లేవు. అన్నప్రసాదం క్వాలిటీగానే ఉందా? బాగుంది, బంగారులో ఉందండి. మొత్తం ఇక్కడ శ్రీవారి భక్తులుగా మీరు ఇబ్బందులు పడ్డారు లేకపోతే అన్ని బాగానే ఉంది? ఇబ్బందులు లేదు, బాగా నచ్చాము. ఇదివరకు కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడే కొంచెం ఫ్రీగా ఉంది. ఇదివరకు పోల్చుకుంటే ఇక్కడ బాగుంది, ఇప్పుడు బాగుంది, ఫ్రీగా ఉన్నాయి. ఇదివరకు ఇబ్బందులు మీకు? ఇబ్బంది అంటే ఇదివరకు లైన్లో ఎక్కువ ఉండవలసి వచ్చేది, ఇప్పుడు కొంచెం స్పీడ్గా అవుతుంది. మొత్తం బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. మెయింటెనెన్స్ బాగుంది, క్లీనింగ్ మెయింటెనెన్స్ బాగుంది, అంతా బాగుంది. సెక్యూరిటీ పరంగా అంతా బాగానే ఉంది. మేము ఈ రోజున తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమాల మీద ఏ రకంగా జరుగుతుందనే పరిణామం మీద మేము 10 మంది సభ్యులు టీమ్గా ఏర్పడి ఇక్కడ పరిశోధన చేయడానికి వచ్చాం. చాలా చాలా అద్భుతంగా ఈ రోజున లడ్డు బాగుందండి. మరి భక్తులు తినే అన్నప్రసాదం కూడా ఇదివరకు మీద అప్పుడు మేము గత 3 నెలల కిందట రావడం జరిగింది, ఇప్పుడు కూడా స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. మరి ఈ రోజున మన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన తిరుమలకి ఒక ప్రత్యేకత ఉందండి. గత ప్రభుత్వం బస్టుపచ్చి మరి నోటుతో చెప్పని విధంగా మరి రకరకాల కెమికల్స్తో కూడిన రకరకాల జంతువులు కలేబాలతో కూడిన నేతి వస్తువులను వాడి ఇక్కడ కలుషితం చేశారు. మరి ఈరోజే మరి మేము ఇందాక దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇందాక దీని నిమిత్తం 3 రోజుల పాటు సంప్రోక్షణ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. చాలా సంతోషం. లాస్ట్ 1 year బ్యాక్ వచ్చినప్పుడు అయితే లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ అడిగితే ఇస్తున్నారు. ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. ఫెసిలిటీ చాలా చేంజ్ వస్తుందండి. ఎందుకంటే ఇంతకుముందుకు వచ్చినప్పుడు కొంచెం అకామిడేషన్ కానీ ఇవన్నీ కానీ చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ ఓకే అయిందండి, సూపర్ అండి. ఇప్పుడైతే ప్రజెంట్ సూపర్, బాగా సూపర్ అండి. ఇప్పుడు లడ్డు క్వాలిటీ కావచ్చు, టేస్ట్ అంతా ఎలా ఉంది? ఇప్పుడు లడ్డు సూపర్, ఇంకోటి తినేలాగా ఉందండి. చాలా బాగుంది లడ్డు, ఎక్సలెంట్. ఇటువంటిలో ఇప్పుడో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూసాం ఇటువంటి లడ్డు. గతంలో లేదా? గతంలో వెళ్ళలేదా? మొత్తంగా ఈ లడ్డులో తీసుకొచ్చిన గన్నే మార్పు అంటే ఏం తేడా గమనించారు గతంలోకి ఇప్పుడు? టేస్ట్ ఆటోమేటిక్ టేస్ట్ బట్టే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు టేస్ట్ ఫుల్ టేస్ట్. ఇందాక వాళ్ళు తీసుకున్నాం తిన్నాం, ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది, అలా ఉంది టేస్ట్. అంటే గతంలో తొందరగా పాడైపోయేది అంటున్నారు, నిల్వ ఉండేది అంటున్నారు, పొడి అంటారు. పాడైపోయేది, టేస్ట్ ఉండేది కదా అసలు. ఇప్పుడు ఫుల్ టేస్ట్. మొత్తం ఇప్పుడు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? సూపర్ అండి. జనాలు చూసుకునేది కానీ, జనాలు పంపేది కానీ, ప్రసాదం ఇచ్చే విధానం చాలా ట్రబుల్ పడిపోయేవాళ్ళు, తీసుకునే వాళ్ళు ట్రబుల్ పడిపోయేవాళ్ళు, అంత టేస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు సూపర్ టేస్ట్, ఫెసిలిటీ కూడా చాలా బాగుంది.
సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. గతంలో లడ్డు ఇక్కడ తీసుకున్నాము, బాగున్నాయి. మధ్యలో కొన్నాళ్ళు బాగలేదు, ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది. మేము ఈ రోజు చాలా బాగుంది. లడ్డు ప్రసాదం కానీ దర్శనాలు కానీ అన్ని బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. ఈ టేస్ట్ మాత్రం అప్పటికిప్పటికి మారిందండి. ఈ రోజు మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఓ పక్క సైజు కానీ టేస్ట్ కానీ ఒక కల్తీ నెయ్యి అంటున్నారు, ఒక వాటన్నిటికి భిన్నంగా ఇప్పుడు లడ్డు అయితే పూర్తిగా మారిందంటే ఏమంటారు? ఈ రోజు అయితే మారిందండి. పోయిన ఒక సంవత్సరం క్రితానికి ఈ రోజుకి లడ్డుకి చాలా తేడా ఉంది. ఆ రోజు సైజు లేదు, లడ్డు తీసుకుంటే ఎప్పటికీ ఆ నెయ్యి స్మెల్ ఉండేది కాదు, ఆ టేస్ట్ ఉండేది కాదు. ఈ రోజు మనం లడ్డు పట్టుకోవడం కాదు, స్మెల్ తెలిసిపోతుంది మనం తినక ముందే. ఈ రోజు మాత్రం చాలా బాగుందండి లడ్డు ప్రసాదం. శ్రీవారి భక్తులుగా మీకు ఇక్కడ కల్పించే సదుపాయాల గురించి మీరు ఏమంటారు? బాగానే కల్పిస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ రోజు సదుపాయాలు బాగున్నాయి, దర్శనం టైమింగ్స్ బాగున్నాయి, అలాట్మెంట్ స్లాట్స్ బాగున్నాయి, దర్శనానికి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది, చాలా బాగుందండి. పక్క సంప్రోక్షణ కార్యక్రమం అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే వీటన్నిటి గురించి ఏమంటారు? గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా చేయడం జరిగింది. ఏ రోజైతే మనకు తెలిసిందో స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందని వెంటనే గవర్నమెంట్ స్పందించిన తీరు బాగుంది. ఈ రోజు చేసే కార్యక్రమాలు బాగున్నాయి. స్వామివారికి సంప్రోక్షణ చేసే ఈ రోజు కళ్యాణం కానివ్వండి, హోమం కానివ్వండి, చాలా అద్భుతంగా చేస్తుంది. మంచిగా ఉంది సార్, క్వాలిటీగా ఉంది, మంచి తాజాగా ఉంది, మంచిగా ఉంది, టేస్ట్ ఉంది లడ్డు, ఏ ప్రాబ్లం లేదు. సదుపాయాలు కూడా మంచిగా ఉన్నాయి, మంచిగా దేవుని దర్శనం కూడా సకాలంలో అవుతుంది. రూములు కానీ లడ్డూలు ప్రసాదాలు కానీ అన్ని మంచిగా ఉన్నాయి. బాగుంది సార్, లడ్డు అయితే నాణ్యత బాగుంది, టేస్ట్ బాగుంది, స్మెల్ బాగుంది, దర్శనం బాగుంది, క్యూ లైన్లో పోవటం బాగుంది, అక్కడ రిసీవింగ్ బాగుంది, అన్న ప్రసాదం కూడా బాగుంది, అంతా మంచిగా ఉంది. ఇక్కడ గవర్నమెంట్లో మొత్తం బాగుంది. మరి లడ్డు గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడాలు వచ్చాయంటారా? తేడాలు వచ్చాయంటే అంతకుముందు అంత టేస్ట్ అనిపించి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. ఓకే ఓకే. మరి లడ్డు ఇప్పుడు చూసుకుంటే మీరు టేస్ట్, క్వాలిటీ, సైజు కూడా పెరిగింది అంటున్నారు, మరి వాస్తవమైనవన్నీ? వాస్తవం, అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ బాగానే చేస్తున్నారు. చాలా సంతోషం ఉంది అట్లా చేసి మన ధార్మికంగా అన్ని రావడం మనకి సంతోషం అనిపిస్తుంది. మరింత డెవలప్ హిందూతో మరింత డెవలప్ చేయాలని కోరుకుంటాం. బాగుందండి, ఇప్పుడైతే టేస్ట్ బాగానే ఉంది. టేస్ట్లో అయితే ఇప్పుడైతే మనము ఇది ప్రాబ్లం ఉందని చెప్పేటట్టు అయితే ఏం లేదండి, బాగానే ఉంది. శ్రీవారి భక్తుడిగా యొక్క కల్పించే సదుపాయాల గురించి మీరు ఏమంటారు? చాలా బాగుందండి, ఇప్పుడైతే చాలా బాగుంది. ఇది ప్రాబ్లం ఉందని చెప్పుకోవడానికి ఏం లేదు, అంతా బాగానే ఉంది.